హైదరాబాద్ లదాఖ్ సోలో రైడ్ లో డే 14. మార్నింగ్ లేసి ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసుకుని చుట్టుపక్కల ఉండే ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేద్దాం అని చెప్పి స్టార్ట్ అయ్యాము. ఫస్ట్ వి వెంట్ టు సంగం వ్యూ పాయింట్. సంగం వ్యూ పాయింట్ వచ్చేసి మనకి ఇక్కడ ఇండస్ రివర్ ఇంకా జాన్స్కర్ రివర్ రెండు కాన్ఫ్లుయెన్స్ అయ్యే చోట అనమాట. సో ఇక్కడ మనం ఆల్మోస్ట్ ఒక 1 hour టైం అయితే స్పెండ్ చేసాం. తర్వాత ఇక్కడ రాఫ్టింగ్ కూడా ఉండే. జాన్స్కర్ రివర్ లో రాఫ్టింగ్ ఇట్ వాస్ వెరీ అడ్వెంచరస్ అండ్ దిస్ ది ఫస్ట్ రాఫ్టింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ మై ఎంటైర్ లైఫ్. సో రాఫ్టింగ్ అయిపోగానే ఇక్కడ నుంచి వి స్టార్టెడ్ మ్యాగ్నెటిక్ హిల్. బట్ డిసప్పాయింట్ అయ్యాను. బేసికలీ మ్యాగ్నెటిక్ హిల్ ఏంటి అంటే మనం వెహికల్ ని స్లోప్ లో ఆపినా కూడా అది పైకే వెళ్ళాలి కానీ కిందకి రాకూడదు మ్యాగ్నెటిక్ హిల్ ఫినామినా ప్రకారం. బట్ దట్స్ నాట్ హ్యాపెనింగ్ దేర్. సో కొంచెం డిసప్పాయింట్ అయిపోయాను. అండ్ మ్యాగ్నెటిక్ హిల్ నుంచి స్టార్ట్ అవ్వగానే కొంచెం ముందర రాగానే లెఫ్ట్ సైడ్ కొంచెం ఆఫ్ రోడింగ్ లాగా ఉండే. సో ఐ థాట్ ఆఫ్ డూయింగ్ లిటిల్ ఆఫ్ రోడ్. ఎడ్జ్ నుంచి వ్యూ రియల్లీ ఇట్ వాస్ వెరీ అమేజింగ్ వ్యూ అండ్ మంచిగా ఆ వ్యూ ఎంజాయ్ చేసుకొని చాలా మంచి ఫోటోస్ దిగాను అక్కడ. అండ్ స్టార్ట్ అయ్యాను గురుద్వారా పతర్ సాహిబ్ అండ్ ఐ ఫెల్ట్ రియల్లీ గుడ్ విజిటింగ్ దేర్. చాలా ప్లెజెంట్ అనిపించింది అండ్ చాలా పీస్ఫుల్ గా అనిపించింది. యాక్చువల్లీ సన్సెట్ కోసం లే ప్యాలెస్ వెళ్దాం అనుకున్నాను. బట్ బై ద టైమ్ ఐ రీచ్ లే ప్యాలెస్ క్లోజ్ చేసేసారు ఆ రోజుకి. మనం రేపు అయితే లే నుంచి మనం సర్కిట్ స్టార్ట్ చేయబోతున్నాం. సో ఒకసారి బైక్ అంతా చెక్ చేయించుకుందాము అని చెప్పి దగ్గరలో ఒక గెరేజ్ ఉంటే గెరేజ్ కి వెళ్ళి మొత్తం అన్ని చెక్ చేయించుకొని బ్రేక్ ప్యాడ్స్ అవన్నీ చేంజ్ చేసుకున్నాను. అండ్ అశ్వా ఇస్ రెడీ టు స్టార్ట్ ది సర్కిట్. ఏ ప్లేసెస్ చూస్తున్నాం, ఫస్ట్ ఎక్కడికి వెళ్తున్నాం అని చెప్పి తెలుసుకోవాలి అనుకుంటే స్టే ట్యూన్ టు మోటో సంచారి.